మోహన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు మాతాజీ. మాతాజీని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజు. నమస్తే మాతాజీ. నమో వెంకటేశాయ. మాతాజీ, ఊడిపోయిన ఎంటుకల్ని అమ్మచ్చా మనం? మంచి క్వశ్చన్ ఇస్తావు. ఈ మధ్య నిజంగానే జనాలు ఏంటి బకెట్లు ఇస్తాము, గిన్నెలు ఇస్తాము, ప్లేట్లు ఇస్తాము అంటూ వీధిలోకి అరుచుకుంటూ వస్తున్నారు. వెంట్రుకలు కొంటాం అంటున్నాం. వాళ్ళు వచ్చినప్పటి నుంచే ఈ 4-5 ఏళ్ల నుంచే అందరికీ ఎవరు పడితే వాళ్ళకే బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది, ఎవరికి పడితే వాళ్ళకే జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోతే వాళ్ళకి ఆ గిన్నెల మీద ఆశ ఇవ్వడం, ఓ గిన్నె తీసుకోవడం, ఇంత గిన్నె అయినా సరే గిన్నె తీసుకోవడం, వాడు ఒక చెంచా ఇచ్చినా కూడా తీసేసుకోవడమే. అయ్యో నా జుట్టు ఊడిపోతుంది, మా ఇంట్లో వాళ్ళ జుట్టు ఊడిపోతుంది, వాళ్ళకి బట్టతల వస్తుంది అని కొంచెం కూడా వాళ్ళకి ఆలోచన లేకుండా వాళ్ళేమో వీళ్ళకి ఇచ్చేయడం, కొనుక్కోవడం. నిజంగా ఈ వెంట్రుకలు కొనడం వాళ్ళు వచ్చినప్పటి నుంచే అందరి జుట్లు ఊడిపోతున్నాయి. విగ్గులు తయారు చేయడానికి వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు. సో ఇలాగా జనాల జుట్లు ఊడిపోతే మనకు అమ్మకానికి వస్తుంది కదా అని వాళ్ళు గాడ్కి ప్రే చేస్తారు. ఓకే, నాకు జుట్టు రావాలని మనం ప్రే చేసుకోం కదా. మనం ఏమనుకుంటాం, ఇంత జుట్టు ఇస్తే ఇంత చెంచా ఇస్తాడు, ఇవన్నీ వస్తాయని అనుకుంటాం. సో అంచేత అలాంటివన్నింటి మీద ఆశలు పెట్టుకోకండి. చక్కగా నూనె రాసుకుని, చక్కగా దువ్వుకుని, జడ వేసుకుని, కావాలంటే బయటకు వెళ్ళేటప్పుడు జుట్టు వదులుకుంటారో మీ ఇష్టం, ఏ హెయిర్ స్టైల్ చేసుకుంటారో చేసుకోండి. కానీ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా అలా ఉంటే జుట్టు ఒడ్డును తగ్గుతుంది. అయినా ఈ టెన్షన్స్కి వాటికి కూడా జుట్టు ఊడుతుంది. సో అది లేదంటే బాత్రూంలో తలకాయ దువ్వుకోవాలి ఎప్పుడూను. అండ్ ఆ జుట్టు అంతా తీసి టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయాలి, అది వెళ్ళిపోతుంది అందులో. అంచేతని ఎవరు ఏమీ చేయరు. మేము ఇదివరకు తలకాయలు దూకున్నా కూడా అదంతా ఉండ చుట్టేసి తీసుకుని వెళ్ళి మట్టిలో పడేసేవాళ్ళం అనమాట. దాని మీద కొంచెం మట్టేసేవాళ్ళం. సో ఏంటంటే ఎవరు తొక్కకూడదు అలా అనేసి అనేవారు. అలాగా అసలు యాక్చువల్గా వెంట్రుకలు అవన్నీ అమ్మకూడదు, ఏమీ తీసుకోకూడదు. అది అందుకోసం అనేసి జుట్టు ఊడడం తగ్గుతుంది మీరు ఇవన్నీ మానేస్తే. అందుకోసం జుట్టు ఊడుతుంది అని చెప్పి గిన్నెలు అవన్నీ కొనడం మానేయండి. నమో వెంకటేశాయ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.